అయినప్పటికీ కూడా ఈ పేదలను పెట్టడం అంటే మోడీ గారికి అదానీ గారికి ఉన్నటువంటి రూపాయికారు ఒప్పందం బహిర్గతం చేస్తూ ఉంది. ఆఖరికి అమెరికా సంస్థలు కూడా ఈ ఒక వివరాన్ని రాహుల్ గాంధీ గారు పదే పదే దీని మీద జేపీసీ అడగడం, అయినప్పటికీ కూడా ఇది పేదలను పెట్టడం అంటే మోడీ గారికి అదానీ గారికి ఉన్నటువంటి రూపాయికారు ఒప్పందం బహిర్గతం చేస్తూ ఉంది. ఆఖరికి అమెరికా సంస్థలు కూడా ఈ ఒక వివరాన్ని బయటపెట్టే వరకు మనకు తోయి లేకుండా పోయింది. అందుకే రాహుల్ గాంధీ గారు దీని మీద జేపీసీ అడగడం, తక్షణమే జేపీసీ వేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఇక్కడ చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని తెలంగాణ పీసీసీ చేపట్టడం జరిగింది. ఇక్కడ మాన్య ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, దీపాదాస్ మున్సి ఏఎస్ ఇన్ఛార్జ్ గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్ గారు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులందరూ కూడా పాల్గొన్నటువంటి ఈ చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వానికి తెలిసే విధంగా మరొక చెవి పెట్టి జరిగే విధంగా ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు జనులు కలిసి రాజ్భవన్ ని సహకరి చేస్తా ఉన్న సందర్భంలో ఇప్పుడు ఈ విషయాలు